పోసై టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు మరి కార్తీక మాసంలో మనం 19వ రోజులోకి అడుగుపెట్టాం. ఈ 19వ రోజుకుండే ప్రాధాన్యత ఏమిటి, మరి ఈరోజు మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఈరోజు మనకి ఏదైతే మరి చెప్పబడిన దానం ఏంటి, నిషేధించబడిన పదార్థం ఏంటి, ఆ విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. దానికి ముందుగా ఒకసారి మరి మనం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మయే ఏకదంత ఉపాస్మయే. ఈ 19వ రోజు మనము నెయ్యి, నూనె, మద్యము, మాంసము, మైథునము, ఉసిరి వీటిని నిషేధంగా చెప్పడం అనేది జరిగింది. ఇక ఈరోజు మనం నువ్వులు కానీ కుడుములు కానీ దానం ఇప్పాలట. ఇక ఈరోజు మనం పూజించవలసిందైతే కనుక వినాయకుడిని పూజించాలి. ఇక జపించవలసిన మంత్రం అయితే ఓం గం గణపతియే స్వహ, ఓం గం గణపతియే స్వహ, ఓం గం గణపతియే స్వహ. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సర్వ విఘ్నాలు సర్వ పాపాలు కూడా నశింపజేయబడతాయి అని చెప్పి మనకి ఈరోజు విధి తెలియజేస్తుంది. ఇక ఈరోజు మరి 19వ రోజు నారదుడు ఈ పృథు మహర్షికి మనకి గత 2 రోజులుగా ఈ నారదుడు తర్వాత పృథు మహారాజుకి మధ్య ఉండే కథ అంతా మనము వింటూ ఉన్నాం. వారి ఇద్దరి మధ్య వస్తున్న అన్ని రకాల విశేషాలని మనము మన కర్ణాలకి మధుర పేయంగా వింటూ వస్తున్నాం. ఇక ఈరోజు వచ్చే కథలోకి వచ్చేప్పటికీ నారదుడు చెప్తున్నాడు, ఓ భూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలేంటో ఈరోజు తెలియజేస్తాను అని చెప్పి. అంటే నిన్నటి దాకా మనం నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే కనుక అసలు దంతావధానం ఎలా చేసుకోవాలి, తర్వాత మన యొక్క శారీరక భాగాల్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, తర్వాత వచ్చేప్పటికీ ఆర్ఘ్యం ఎలా వదలాలి, ఆర్ఘ్యం తర్వాత స్నానం ఎలా చేయాలి, స్నానం తర్వాత మన దేవాలయాల్లో మన యొక్క మంత్రానుష్ఠానాలను ఎలా చేయాలి, మనం పూజలు ఎలా చేయాలి, తదితర వివరాలన్నింటినీ కూడా మరి మనకి నారద మహర్షి తెలియజేశారు. ఈరోజు ఏం చెప్తున్నారు అంటే కనుక ఒకవేళ కార్తీక మాసం వ్రతం ఆచరించే పురుషులు ఎవరైతే ఉంటారో ఆ పురుషులు వారు ఎలాంటి వ్రతాల్ని నియమాల్ని ఆచరించాలి అని చెప్పి ఆయన ఈరోజు భాగంలో మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే వ్రతస్థుడనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాంసం అనేది కానీ, తేనె, రేగుపండ్లు, నల్లావాలు, మరి ఉన్మాద ప్రేరికాలను భుజించకూడదు అని చెప్పి తెలియజేస్తారు. ఇక అంతేకాకుండా పరాన్న భుక్తి, పరద్రోహము, దేశాటనలు కూడా త్యజించాలట. అంటే సాధ్యమైనంత వరకు కూడా మనము మన ఇంటి భోజనాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఇక తప్పనిసరి ఏదైనా సరే తినవలసి వస్తే తప్ప, అంటే ఏదైనా అనుకోకుండా ఒక అశుభకార్య రూపేణ అవ్వచ్చు, లేదా శుభకార్య రూపేణ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే ఆ ధర్మానికి పరీక్షగా నిలిచిన కాలం ఏదైతే ఉంటుందో అలాంటి సమయాల్లో కొంతవరకు మనం వదిలేసిన సాధ్యమైనంత వరకు కూడా మనము మన ఇంట్లో వండుకున్న పదార్థాలను మాత్రమే భుజించాలి అని చెప్పి నారదుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఈ కార్తీక మాసం ఎవరైతే మరి దీక్షగా తీసుకున్నారో ఈ కార్తీక మాసం నల్లాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు వేరే ఊళ్ళకు వెళ్ళకూడదు. అంటే పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే కనుక రేవు దాటకూడదు అని చెప్పి, అంటే మనం ఖచ్చితంగా మన గ్రామం పొలిమేర దాటకుండానే ఉండాలి. ఈ గ్రామం పొలిమేర దాటినచో ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించని పుణ్యం మనకు వస్తుంది అని చెప్పి పాత రోజుల్లో చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు నారదుడు మనకి ఈ రకంగా తెలియజేస్తున్నారు. కనుక ఏదైనప్పటికీ అంటే మనం ఏదైతే ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగరీత్యా మనం తప్పనిసరి కొన్నిసార్లు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అంటే మన యొక్క ఏదైతే క్రియ ఉందో
మనం ఆచరించవలసిన తప్పనిసరి విధి ఏదైతే ఉందో ఆ విధాన్ని మనం తప్పించుకోవడానికి లేదు కనుక అలాంటి వాళ్ళు తప్ప మరి ఉత్తిగా ఏదప్పటికీ కూడా అలా కాసేపు ఆ ఊరు వెళ్ళొద్దాం, కాసేపు ఈ ఊరు వెళ్ళొద్దాం అనేది చేయకూడదుట. కనుక అలాంటి దేశాటను కూడా ఈ నెలలో మనకి అంటే ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి పనికి రాదు అని చెప్పి నారదుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా పరద్రోహం ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనం ఉన్న చోటనే ఏదైనా సరే ఇతరులకి ద్రోహం తలపెట్టడం, ఇతరుల పట్ల మనం అనుచితంగా ప్రవర్తించడం, ఇతరుల మీద చాడీలు చెప్పడం, ఇతరులకి మరి అపకారం తలపెట్టేలాంటి వచనాల్ని పేర్కొనటం, ఇలాంటివి ఏవి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా అనంత కోటి పాపాలకు నెలవవుతాయని చెప్పి కూడా మరి నారదుడు పృథువికి తెలియజేయటం అనేది కూడా జరిగింది. కనుక ఇలాంటివైతే కనుక చేయకూడదు. సరే, ఇక్కడ మళ్ళీ మనలో కొంతమందికి సందేహం వస్తుంది. సరే, ఏదో దేశాటన అంటే మేము ఏదైనా సరే ఒక అరుణాచలం వెళ్ళాలను, తిరుపతి వెళ్ళాలను, కాళహస్తి వెళ్ళాలను, ఇలా ఏవైనా సరే తీర్థయాత్రలు చేయొచ్చా, తీర్థయాత్రలు కూడా చేయకూడదా, తీర్థయాత్రలు చేయాలా చేయొచ్చా అనే సందేహాలు రావటం కలగటం అనేది సహజం. ఇది ఇక్కడ అలాంటి వాటికి మాత్రం మినహాయింపు ఉంది. కనుక మనము ఏదైనా సరే ఈ కార్తీక మాసంలో వివిధ దేవాలయాల సందర్శన అనేది అది మన ప్రదేశంలోనే కాదు, అన్య ప్రదేశాలలో ఉన్నా కానీ మనం వెళ్ళాలి అంటే కనుక అది కూడా మోక్షదాయకమే అవుతుంది. కనుక వెళ్ళొచ్చు నిరభ్యంతరంగా అని చెప్పి మనకి ఈ కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది చేస్తే కనుక బ్రాహ్మణ గురురాజులని కానీ, స్త్రీలను కానీ, తర్వాత మరి గోపూజ గోసేవలో నిమగ్నమైన వాళ్ళని కానీ దూషించకూడదు అని చెప్పి కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా అవిసె నూనె కానీ, నువ్వుల నూనె కానీ మరి కొనుక్కుని తెచ్చిన విక్రయాన్నం అంటే కనుక ఇవాళ మనం ఏదైతే హోటల్స్లో ఉండే అన్నం అనుకోండి, అంటే ఎవరైనా సరే డబ్బు తీసుకుని అన్నం పెట్టేవి ఏవైతే విక్రయాన్నం అంటాం వాటిని, అలాంటివి కూడా ఇందులో మనము భుజించకూడదు, అలాంటివి స్వీకరించకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు నారద మహర్షి. ఇక ఏదైనా సరే ఏ ప్రాణి అయినప్పటికీ కూడా ఆ ప్రాణికి సంబంధించిన మాంస చూర్ణాన్ని కూడా మనం స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల యొక్క క్షీరాలను కూడా మనము స్వీకరించకూడదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటల్లో ఉండే ఆహారం, ఇవన్నీ కూడా మాంసతుల్యంగానే భావించవలసి ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నెలలు కూడా సాధ్యమైనంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదనే నిద్రించాలి అని చెప్పి కూడా మనకి ఈ పురుషులకి ఈ వ్రత నియమాల్ని తెలియజేస్తున్నారు నారదుడు పృథు మహర్షికి. అంతేకాకుండా ఎవరైనా సరే వేదాన్ని ద్వేషించే వాళ్ళతో కానీ, తర్వాత అశౌచంలో ఉన్న వాళ్ళతో కానీ సంభాషించకూడదని చెప్పి, అలాగే ఎంగిలి కానీ మరి వివిధ పక్షులు ముట్టుకున్న ఆహార పదార్థాలు కానీ భుజించకూడదని చెప్పి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఒకసారి వండి తీసిన పదార్థాలని మళ్ళీ వేడి చేసి తినటం అనేది కూడా నిషిద్ధం అని చెప్పి ఈరోజు భాగంలో నారదుడు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మగవాళ్ళు ఎవరైనా సరే ఈ నెలల్లో కూడా మరి వారు క్షూరకర్మలు ఏవైనప్పటికీ కూడా ఎటువంటి క్షూరకర్మైనా కూడా అది ఆచరించకూడదు అని చెప్పి కూడా నారదుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు పొట్ల, రేగు, వంకాయ, ఉల్లి వీటన్నిటినీ కూడా మనము సాధ్యమైనంత వరకు కూడా
వదిలేయాలి, పరిత్యజించాలి అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక కార్తీక మాసంలో ఉసిరికాయతో పూజ చేయొచ్చు తప్ప ఉసిరికాయని తినకూడదని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక కార్తీక వ్రతాన్ని ఎవరైతే యథావిధిగా, అంటే ఈ కార్తీక మాసానికి ఉండే నియమాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్రతం ఆచరించడానికి నియమాలు ఏవైతే ఉంటాయో అవి ఆచరించే ఎవరైతే భక్తులు ఉంటారో వారిని చూసి మరి ఏనుగు తన కళ్ళలో సింహాన్ని చూస్తే ఎలా వణికిపోతుందో ఈ యమదూతలు ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళ గలగలలు ఆడిపోతారంట. అంటే అంత పరమ పవిత్రంగా వీళ్ళు విరజిల్లుతారు అని చెప్పి మనకి ఈ కార్తీక పురాణం తెలియజేస్తుంది. ఇక ఒక మనిషి ఏదైనా సరే, ఒక ఋషి ఎవరైనా సరే, ఈ యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కన్నా వచ్చే పుణ్యం కన్నా కూడా ఈ కార్తీక మాసం ఒక్క మాసం నిర్వహించే వ్రతం ఏదైతే ఉంటుందో అంతకు 10 రెట్లు పుణ్యాన్ని ఇది ఇస్తుంది అని చెప్పి కూడా మనకి నారద మహాముని తెలియజేయటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎక్కడైతే విష్ణు వ్రతాచరణలు పూజించబడతారో లేదా వాళ్ళు పూజలు చేస్తారో అక్కడ నుంచి ఈ గ్రహాలు, భూతాలు, ఎలాంటి దుష్ట శక్తులైనా సరే కూడా అవి పలాయన మంత్రాన్ని పఠిస్తాయిట. కనుక ఎవరైతే ఈ కార్తీక మాసం నెలలు కూడా ఒక దీపం పెడతారో, ప్రాతः స్నానం చేస్తారు, లేదా వారికి తోచిన దానం చేస్తారు, లేదా ఉపవాసం ఉంటారు, ఇలాంటి కర్మల్లో ఏ కర్మ కనీసం ఒక్కటి ఆచరించినా కూడా వారి ఇంటిలో ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవట, అకాల మృత్యు భయాలన్నీ కూడా తొలగిపోతాయట. అందుకని అంతటి పుణ్యదాయకం అని చెప్పి కూడా మనకి సాక్షాత్తు దేవర్షి నారద మహర్షి తెలియజేస్తారు. ఇక ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని వారు జీవితాంతం చేస్తారో అలాంటి వాళ్ళు విడిగా ఏ పుణ్యక్షేత్రం కూడా సందర్శించవలసిన అవసరమే ఉండదని చెప్పి కూడా నారదుడు నొక్కి వక్కానిస్తారు. ఇక మరి ఇవి ఈ రకమైన నియమాలు. సరే, ఈ నియమాలన్నీ సరే, మరి ఉద్యాపన ఏ రకంగా చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఇదే పృథు మహర్షి తెలియజేస్తే అప్పుడు ఆయన నారదుడు అంటాడు, ఓ ప్రజారంజనశీల నృపాల, ఈ కార్తీక ఉద్యాపన విధి ఏమిటో నేను నీకు తెలియజేస్తున్నాను. విష్ణు ప్రీతి కోసమైతేనేమి, శివప్రీతి కోసమైతేనేమి, కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఎవరైనా సరే ఉద్యాపన చెయ్యాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరులచే అలంకరింపబడినది, మరి శుభప్రదమై మండపాన్ని ఒకటి ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ విజయుల యొక్క 4 ద్వారపాలకుల్ని మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యక్షంగా పూజించాలట, ప్రత్యేకంగా. ఇక తులసి మొదట్లో 4 రకాల రంగులతో ముగ్గుల్ని అలంకరింపజేయాలట. ఇక పొద్దునే ద్వాదశి రోజు పొద్దునే ఉదయమే లేచి త్రయోదశి నాడు దేవతలందరికీ దర్శనమిచ్చి చతుర్దశి నాడు మరి ఈయన పూజనీయుడిగా ఈ శ్రీ మహావిష్ణువు ఉంటారు కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువుకి ఆ రోజు మనము ఉద్యాపన చేయటం అనేది, అంటే చాలామంది కార్తీక పౌర్ణమితో ఉద్యాపన చెప్పడం అనేది ఉంటుంది. ముందు ఈ చతుర్దశి నాడు తులసి పూజ ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తారు. తర్వాత మరి ద్వాదశి నాడు కూడా మరి తులసి మాతకి పూజ చేస్తారు. ఈ రకంగా 3 పూజలు చేసి 3 రోజులు చేసి చివరిగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మరి తులసి వెన్నెల పూజతో పరిసమాప్తి చేయటం అనేది కూడా కొంతమందికి ఆచారం అనేది ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా అంటే అటు ఏదైనా కార్తీక ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నాడున మనం కొంతమంది చేయటం అనేది, అంటే ముఖ్యంగా ఈ వైష్ణవులకి 15 రోజులు ముందుగానే వాళ్ళు పూజించడం అనేది ఉంటుంది. కనుక ఈ నెలలు అది కార్తీక శుద్ధ మన కార్తీక ఆశ్వీజ, కార్తీక శుద్ధ 2 ఏకాదశులు, అంటే ఆ ఏకాదశి నుంచి ఈ ఏకాదశి దాకా చేయటం అనేది ఒక పద్ధతి, లేదా కార్తీక మాసం అంతా కూడా చేయటం అనేది ఒక పద్ధతి. సో ఎవరు ఏ రకంగా ఎన్ని రోజులు చేస్తారు అనేది కన్నా కూడా
అన్ని రోజులు కూడా మనం ఎంతవరకు దేవుడికి ప్రీతి పాత్రంగా ఉండే పనులు చేశాము, మరి ఎంతవరకు మన యొక్క భక్తిని కనపరిచాము, ఎంతవరకు మన శ్రద్ధని చూపించగలిగాము, ఈ రకంగా మనముగా లెక్కలేసుకోలేదు తప్ప మనం రోజులు లెక్కలేసుకుంటాం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో మనకు కావాల్సింది మనం చేసామా, మనకి దేవుడికి కావాల్సింది మనం చేయగలిగామా, ఈ రకంగా మనం ఆలోచించాలి అంతవరకు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎప్పుడు ఉద్యాపన చెప్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ తులసి మాతను పూజించడం, తర్వాత మరి ఖచ్చితంగా విష్ణువుని పూజించడం. అందుకని తులసి దాత్రి సమేత దామోదరాయ నమః అని చెప్పి ప్రతిరోజు కూడా మనం ఈ మంత్రపఠనం చేయటం అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇక ఈ నిత్యక్రియలన్నింటినీ కూడా ఈ రకంగా ఆచరించాలి. ఇక చివరిలోకి వచ్చేప్పటికి మరి ఏదైనప్పటికీ కూడా ఒక బ్రాహ్మణులకు పెట్టి భోజనం పెట్టడం, తర్వాత మరి ఈ దక్షిణ తాంబూలాలతో వాళ్ళని సత్కరించి వారి యొక్క ఆశీస్సులన్నింటినీ తీసుకుని మనం మరి ఉద్యాపన చెప్పుకోవటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే మరి ఈ కార్తీక చతుర్దశి, వైకుంఠ చతుర్దశి అని కూడా అంటాం. ఈ వైకుంఠ చతుర్దశి నాడు కూడా ఎవరైతే మరి ఉపవాసం ఉండి విష్ణు పూజ చేస్తారో వాళ్ళు తప్పకుండా వైకుంఠాన్నే పొందుతారని చెప్పి కూడా నారదుడు తెలియజేయటం అనేది కూడా జరిగింది. కనుక వీరికి ఎప్పుడైతే మనం ఈ రకంగా ఒక విష్ణు పూజనే చేయటమే కాకుండా చేతనైన రీతిలో, మనకి తోచిన రీతిలో మన శక్తి మేరకు బ్రాహ్మణుల్ని కూడా మరి సత్కరించి వారు సంతోషించపెట్టి ఆ తర్వాత ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించడం వల్ల నాకు విష్ణువు యొక్క అనుగ్రహాన్ని నేను పొందదును గాక అని చెప్పి మనం అనుకోవాలట. అలాగే ఈ వ్రతాన్ని నేను ఆచరించడం వల్ల, ఈ రకమైన పుణ్యక్రియను నేను ఆచరించడం వల్ల గత 7 జన్మల్లో నా పాపాలన్నీ కూడా నశించిపోవుగాక అని చెప్పి వాళ్ళు ఆకర్షిస్తారట. తర్వాత మా కోరికలన్నీ తీరుగాక అని చెప్పి ఆకాంక్షిస్తారట. మా ఇంట్లో గోత్ర వృద్ధి అంటే మా గోత్రం వృద్ధి పొందుగాక అని వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కూడా నారదుడు తెలియజేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ సంతుష్టులై మన ఇంటికి వచ్చిన ఈ బ్రాహ్మణులు అయితేనేమి, మన యొక్క గురువులు అయితేనేమి, మనకి వచ్చిన అతిథే గురువుగా భావించి మనం చేసే ఒక ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పుకున్నవి ఏవైతే ఉంటాయో వారి చేత తదాస్తు మీకు దైవానుగ్రహ ప్రాప్తిరస్తు, విష్ణు అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఈ రకంగా వారి నుంచి మనం ఈ యొక్క అనుగ్రహ భాషణాన్ని స్వీకరించి దేవతాధ్యాపన చెప్పాలట. అప్పుడు మరి ఏదైనా సరే శక్తి ఉంటే గోవుని దానం ఇవ్వటం కూడా, గోదానము, భూదానము ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు ఎవరి శక్తి అనుసారం. ఇవేమీ చేయలేకపోతే కనీసం ఒక శాలగ్రామం దానం చేసినా కూడా అది అమిత పుణ్యం ఇస్తుందని చెప్పి మనం గత కొద్ది కథల్లో మనం అది కూడా చెప్పుకుని ఉన్నాం. కనుక ఇక్కడ శక్తి అనేది ముఖ్యం. మన తాహతుతో ఎలాంటిది అనేది చూసుకుని చేయాలి. మన తాహతుకు మించి చేయాలని చెప్పి ఏ దేవుడు కూడా ఎప్పుడూ కూడా కోరుకోడు. కనుక మనం ఒక ఆడంబరం కోసము, లేదు ఇలా చేస్తేనే నా యొక్క కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి ఒక అంధవిశ్వాసంతో మనం తాహతుకు పోయి అప్పుల పాలయ్యి దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరమైతే ఎంతవరకు లేదు. మనకి ఆ రకమైన నీతిని ప్రబోధించడానికే మనకి సాక్షాత్ శ్రీకృష్ణుడే కేవలం ఒక తులసి దళానికే ఆయన లొంగిపోయిన కథను మనం చూసాం. ఒక తాసు ఒకవైపు అంతా కూడా మరి బంగారు మాణిక్యాలు ఎన్నిటిని నింపినా కూడా నిండనిది, ఒక తూగనిది కేవలం ఒక తులసి దళంతో ఆయన తూగీయటం అనేది మనం చూసే ఉన్నాం. తర్వాత మరి సాక్షాత్తు ఆయన స్నేహితుడైన కుచేరుడు ఓన్లీ కేవలం అటుకులు పెడితే ఆ అటుకులకే పులకరించి ఆయనకి అష్టౌశ్వర్యాల్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని మనం విన్నాం. మరి ఇవన్నీ ఎన్ని ఉదంతాలు మనకి తెలిసినప్పటికీ కూడా అమ్మో నేను ఇలా చేస్తే అది తక్కువ అవుతుందేమో, అమ్మో నేను ఇలా చేయకపోతే లోపం అవుతుందేమో అని చెప్పి మనకి శక్తి లేకపోయినా మరి ఏదైనా సరే మన బంగారాన్ని కదువు పెట్టో లేదా అప్పు చేసో అమ్ముకునో ఇలాంటివి చేయమని ఏ దేవుడు ఎక్కడా కూడా ఏ కథలో కూడా ఉపదేశించలేదు.
సో నేను ఇది చేస్తేనే పూజ అవుతుందని మీరు అనుకోకండి. మీ ఇంటి ధర్మం ఏముందో, మీ పూజ ఏముందో, మీ శక్తి ఏముందో దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. సో ఇక్కడ మనకి ఏమంటామంటే ఒక కడుపు కూటి కోసం, కడుపు నిండటం కోసం మనకి ఏదైనా సరే గొల్ల దగ్గర నేను ఒక వస్తువు అమ్మితే అది వ్యాపారం అవుతుంది. అదే మరి ఒక ట్రస్టు లేదా ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు ఏదైనా చేస్తే అది భగవత్ సేవ అవుతుంది అనుకుంటూ ఉంటారు. అంటే మనం చేసేది వ్యాపారం అంటారు, వాళ్ళు చేసేది భగవంతుని సేవ అంటారు. కానీ సేవ ఏంటి, వ్యాపారం ఏంటి అనేది మనం నిష్కామంగా చేసినప్పుడు అది ఖచ్చితంగా భగవంతుడికి తెలిసే తీరుతుంది. కనుక నీ యొక్క పూజలో ఆ నిష్కామత్వం అనేది ఉండాలే తప్ప ఆడంబరం అనేది ఉండదు. అందుకే ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడు, నీ యొక్క ఆడంబరం కానీ, నీ యొక్క ఏదైతే ఒక హుందా ఉంటుందో, లేదు నీ యొక్క తాహతును ప్రదర్శించాలి అనే ఒక కుతూహలం ఏదైతే ఉంటుందో అవి ఎంత మాత్రం కూడా నన్ను ప్రలోభ పెట్టవని చెప్పి ఇదే కార్తీక మాసంలో మున్ముందు ఉండే కథల్లో మనం తప్పకుండా తెలుసుకుంటాం. ఆ కథల్లో కూడా మరి మనకి ఖచ్చితంగా ముందు ఒక మహారాజుకి ఒక సామాన్య భక్తుడికి మధ్య వాళ్ళిద్దరికీ ఏ రకంగా మరి శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని ఎలా అనుగ్రహించాడు అనేది కూడా మనం తర్వాత కథల్లో తెలుసుకుంటాం. అలాగే మరి కార్తీక మాసం యొక్క చివరి కథలో మరి పోలి స్వర్గం అనేది దాంట్లో కూడా పోలితో స్వర్గం ఏ రకంగా వచ్చిందనేది కూడా ఒక చాలా 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 కడుపేదరాలకి ఎలాంటి వైకుంఠవాసాన్ని మరి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడనేది మరి ఆ రకమైన కథలు మనం చివరి యొక్క ఉద్యాపనలో మనం తెలుసుకుంటాం. కనుక ఇందులో ఏదైనప్పటికీ కూడా మనకి ప్రతి కథ కూడా ఇన్ని రకాలుగా ఇన్ని పూజలు, ఇన్ని తతువులు, ఇన్ని ఏవి చూపించినప్పటికీ కూడా మనకి అంతర్లీనంగా ఉండే సూత్రం ఒకటే, నువ్వు నిష్కామంగా ప్రేమించు, నిర్మలంగా ప్రేమించు, నిర్మలంగా పూజించు, నిర్మలంగానే నీ యొక్క భక్తిని ప్రదర్శించు అనే మనకి అడుగడుగున దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఆ రకంగా ఈ రకమైన మనం ఈ కార్తీక మాసం యొక్క పూజల్ని, వ్రతాల్ని ఆచరించో తప్పకుండా మనకి ఆ రకమైన పుణ్యం లభించడం అనేది అయితే ఉంటుంది. ఇది మరి ఈరోజు ఈ కథలో ఉండేది. తర్వాత మరి 20వ రోజు ఆ కథా విశేషాలని మరో భాగంలో తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు.